తీసుకొచ్చి ఆ గ్రామంలో ప్రతిష్ఠించారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మీ శ్రీనివాస్. అది 16వ శతాబ్దం. ఆ శతాబ్దంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు ముస్లిం పాలకుల చేతిలో కీలుబొమ్మలై ఉన్నారు. వారి జీవితాలలో వెలుగులు నింపడానికి ఉదయించిన సూర్యునిలా వెలిగాడు మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. కళ్ళు గీసి అమ్ముకునే సాధారణ వ్యక్తి కిలాసాపూర్ నుంచి మొదలైన తన ప్రస్థానం గోల్కొండ కోటను పాలించే దిశగా ఏ విధంగా తాను ఎదిగాడో మనం ఈ వీడియోలో చూద్దాం. సో ప్రస్తుతానికి మనం కిలాసాపూర్ గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాము. ఈ గ్రామ పంచాయతీలోనే లండన్ నుంచి తెచ్చిన సర్వాయి పాపన్న గారి విగ్రహం ఉందంట. ఆ విగ్రహాన్ని ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఈ విగ్రహాన్ని లండన్ నుంచి ప్రొఫెసర్ ఆచార్య పేర్వారం జగన్నాథం గారు 1998లో ఇక్కడ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ విగ్రహాన్ని బ్రిటిష్ పాలకులు గోల్కొండ కోటను సందర్శించినప్పుడు ఇంతటి మహాయోధుడి వీర చరిత్రను తెలుసుకున్న బ్రిటిష్ పాలకులు ఆ విగ్రహాన్ని లండన్కు తరలించడం జరిగింది. ఆ తర్వాత ప్రొఫెసర్ పేర్వాలం జగన్నాథం గారు ఈ విగ్రహాన్ని లండన్ నుంచి కిలాసాపూర్కు తీసుకొచ్చి ఆ గ్రామంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఈ విగ్రహం వచ్చాక తెలుగు ప్రజలకు సర్దార్ పాపన్న గౌడ్ ఈ విధంగా ఉంటాడు అని తెలిసింది. బాల్య సత్తయ్య, నాది సంత ఇదే ఊరు కిలేశాపురం. రాజాతి రాజు గౌరాతి గీతాకార కులము గౌడ కులము మనది. తాతల నాడు తాటి చెట్టు మన కన్న తల్లి కొడుకా. రాజాతి రాజుద్దురా మన రాజాతి రంగౌరా గీతాకార కులం రా. ఓ కొడుకా సెలవిమ్ము మాయమ్మరో సర్వమ్మ తల్లిగా సెలవిమ్ము మాయమ్మరో. సెలవింపి పంపించు తాడు చెట్టు నేను ఎక్కలే కలుబింకి నేను పట్టలే. రాజాతి రాజైతనే మాయమ్మ తల్లినే రాజ్యము నేనేళ్తానే. రాజాతి రాజైతనే మాయమ్మ తల్లిను రాజ్యము నేనేళ్తానే. దీవించి పంపించు గొలుకొండ భువనగిరి కోటాలు గడుతా. తాటికొండ కిలాసాపురం కోటాలు నేను గడుతా. దీవించి పంపించవే నా తల్లి నువ్వు పంపించి దీవించవే. పాపన్న గౌడ్ చరిత్రను ఇప్పటికీ కూడా బుర్ర కథల రూపంలో ఇప్పటికీ పాడుతూనే ఉంటారు. ఇప్పుడు మనం ప్రస్తుతానికి కిలాసాపూర్ కోట వద్ద ఉన్నాము. ఈ మధ్య కాలంలో కురిసిన భారీ వర్షాలకు ఈ కోట యొక్క ఒక వైపున ఉన్న ప్రహారీ గోడ కూలిపోవడం జరిగింది. దీనికి ఈ మధ్య కాలంలోనే మరమ్మతులు చేయడానికి తాటికొండ రాజయ్య గారు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కోట యొక్క పునరుద్ధరణ పనులు తెలంగాణ వారసత్వ శాఖ వారు 3/7/2001 రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. దీని యొక్క అంచనా విలువ అక్షరాల 1.26 crores. ఇక్కడ మనం చూస్తున్న ఈ బండరాయి మొత్తం ఇంతకుముందు నిర్మించిన ఏదైతే కోట కూలిపోయిందో ఆ కోటకు ఉపయోగించిన బండరాయి. ఈ ప్రవాహారి గోడ యొక్క ఎత్తు దాదాపుగా 20 నుంచి 40 మీటర్ల వరకు ఉంటుంది. ఇదే కిలాసాపూర్ కోట యొక్క ప్రధాన ముఖద్వారం. ఈ ముఖద్వారం చాలా ఎత్తులో నిర్మించబడి ఉంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి కోట యొక్క పూర్తి నిర్మాణం చూద్దాం. ప్రధాన ద్వారం నుంచి లోపలికి రాగానే మరొక చిన్న ద్వారం మనకు కనిపిస్తుంది. దీని ఎత్తు దాదాపుగా 7 నుంచి 8 ఫీట్లు ఉంటుంది. సర్వాయి పాపన్న 1650 ఆగస్టు 18న సర్వమ్మ ధర్మన్న అన్న దంపతులకు కిలాసాపూర్ గ్రామంలో జన్మించాడు. బేసిక్గా ఇతను గౌడ కులస్తునికి చెందినవాడు. ఇతడు ఎల్లమ్మ పరమశివుల్ని ఆరాధించేవాడు. సో ఇప్పుడే మనం కోట లోపలి భాగానికి వచ్చాము. ఈ కోట లోపలి భాగం నుంచి మనం ఈ గోడ యొక్క పూర్తి నిర్మాణం ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఈ కోట మాత్రం కొద్ది ఎత్తు వరకు రాతితో నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ఇటుక రాయి, ఆ తర్వాత మట్టితో నిర్మించడం జరిగింది. కోటలోనికి ప్రవేశించగానే
మరొక బురుజు కనిపిస్తుంది. ఈ బురుజు మొత్తం రాతితో నిర్మించడం జరిగింది. ఒకసారి మనం ఈ బురుజును ఎక్కి మనం చూద్దాం. ఈ బురుజు పైకి మనం ఎక్కిన తర్వాత ఎగ్జాక్ట్ బురుజు మధ్యలో మనకు ఒక రంధ్రం కనిపిస్తుంది. ఈ రంధ్రంలోనే ఫిరంగులను అమర్చి శత్రులపై దాడి చేశారు. శత్రు దుర్భేద్యమైన కిలాసాపూర్ కోట యొక్క పూర్తి నిర్మాణం ఇప్పుడు మనం చూద్దాం. మనం చూస్తున్న ఈ బురుజు నుంచి ఈ బురుజు వరకు రాతితో అలాగే మట్టితో ఒకే వరుసలో గోడను నిర్మించడం జరిగింది. ఈ బురుజు వరకు కూడా సేమ్ ఒకే వరుసలో మట్టితో గోడను నిర్మించారు. అలాగే ఇప్పుడు మనం చూస్తున్న ఈ బురుజు నుంచి ఈ బురుజు వరకు కూడా కోటను 2 రకాల గోడలతో నిర్మించారు. ఒకటి వైపు ఉన్న గోడ రాతితో నిర్మించారు, లోపలి వైపు ఉన్న గోడను ఇటుకలతో నిర్మించారు. ఇలా ఎందుకు నిర్మించారంటే సైనికులు ఉపయోగిస్తున్న ఆయుధాలను ఇక్కడ భద్రపరచుకోవడానికి ఈ 2 రకాల గోడలను నిర్మించారు. బడుగు బలహీన వర్గానికి చెందిన సర్వాయి పాపన్న మరి తురుష్కులపై దండయాత్ర చేయడానికి కారణం ఏమిటి? ఈ విషయాలు మనం ఈ వీడియోలో చూస్తాం. సాధారణంగా సర్వాయి పాపన్న గారు నాయకత్వ లక్షణాలు గల నాయకుడు. ఇది చూసి అయోమయంలో పడ్డ తన తల్లి తన కొడుకు యొక్క భవిష్యత్తు ఏమవుతుందనో అని ఆలోచించి తన గౌరవృత్తిని స్వీకరించమని తన కుమారుని కోరుతుంది. దీనితో సర్వాయి పాపన్న గారు తన తల్లి కోరిక మేరకు గౌరవృత్తిని చేపడతాడు. ఒకరోజు సర్వాయి పాపన్న తన గౌడ వృత్తిని కొనసాగిస్తుండగా ఇతని వద్దకు తురుష్క సైనికులు వచ్చి కళ్ళు తాగుతారు. కళ్ళు తాగిన తర్వాత తురుష్క సైనికులు అతనికి డబ్బు చెల్లించకుండానే వెళ్ళిపోవడానికి సిద్ధమవుతారు. ఇది చూసి తన పక్కనే ఉన్న తన స్నేహితులు ధనరాశులు ఉన్న డబ్బు ఇవ్వలేని నిరుపేద స్థితిలో తురుష్క సైన్యం ఉందని తురుష్కులను కామెంట్ చేస్తారు. ఇది చూసి ఆగ్రహించిన తురుష్క సైనికులు అతని స్నేహితులపై దాడి చేస్తారు. ఇది చూసి ఆగ్రహించిన పాపన్న గౌడు తన వద్ద ఉన్న గీత కత్తితో ఆ సైనికుడి మెడను నరకడం జరిగింది. ఈ విధంగా తురుష్క సైనికులు మిగతా సైనికులు కూడా అతనిపై దాడి చేయడానికి వస్తున్నప్పుడు ఎంతో బలవంతుడైన సర్వాయి పాపన్న వారిపై దాడి చేసి తురుష్క సైన్యాన్ని అంతమొందిస్తాడు. దీనితో అక్కడ మిగిలింది కేవలం పాపన్న ప్రాణాలు, వారి స్నేహితుల యొక్క ప్రాణాలు, గుర్రాలు, వారి వద్ద ఉన్నటువంటి ధనరాశులు. ప్రజలను పీడించి వసూలు చేసిన సొమ్ము ప్రజలకే సొంతం కావాలనే ఉద్దేశంతో ఆ సొమ్మును ప్రజలకు పంచడం జరిగింది. ఈ విధంగా తురుష్క సైనికులను ఓడించి తురుష్క రాజ్యంలో విప్లవకారుడయ్యాడు మన సర్వాయి పాపన్న గౌడు. అప్పటి నుండి తురుష్క సైనికులు శిస్తులు వసూలు చేసుకుని వెళ్లే దారిలో పాపన్న అతని స్నేహితులతో కలిసి తిరుగుబాట్లు ప్రారంభించాడు. అలా మొదలైన తిరుగుబాటుతో ఆయుధాలు, గుర్రాలు, డబ్బులు కూడా సమకూర్చుకున్నాడు. యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. పేదవారికి డబ్బులు సహాయం చేయడంతో పాపన్న పేరు ఒక్కసారిగా జనగాం ప్రదేశంలో మారుమ్రోగింది. గ్రామంలోని యువకులు పాపన్న వద్ద సైనికులుగా చేరారు. ఇలా 12 మందితో తయారైన అతని సైన్యం దాదాపుగా 12,000 మంది సైనికులుగా మారి గెరిల్లా సైన్యాన్ని ఏర్పరుస్తాడు. ఈ విధంగా గెరిల్లా సైన్యం సహాయంతో సర్దారులు, జమీందారులతో కలిసి పోరాటం చేస్తాడు. అందుకే ఇతని చుట్టుపక్కల ప్రజలు సర్దారులతో పోరాడినందువలన ఇతనిని సర్దార్ పాపన్న అని ముద్దుగా పిలుచుకుంటారు. నా కళ్ళెదుటే బడుగు బలహీన వర్గాల చెందిన ప్రజలు ఇంత పీడించబడుతున్నారు. మరి దేశంలో ఎంతమంది ప్రజలు పీడించబడుతున్నారనే ఉద్దేశంతో కిలాసాపూర్ను రాజధానిగా చేసుకొని తురుష్క సైనికపై దాడి చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్నో రాజ్యాలను తన వశం చేసుకుంటాడు మన సర్వాయి పాపన్న గౌడు. సర్వాయి పాపన్న గౌడు స్వాధీనం చేసుకున్న కోటల గురించి మిగతా వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ చారిత్రక కట్టడాల గురించి మా వీడియోలో మేము చూపిస్తూ ఉంటాం. కాబట్టి మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మేము చేసే ప్రతి వీడియో కనుక మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేయండి. బాయ్.